గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మన టీవీ. ప్రస్తుత రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ కటా కార్తిక్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్, జనరల్గా జగన్ గారు వైనాట్ 175 అంటూ ముందుకెళ్ళేవాళ్ళు, కానీ నాకు ఎందుకో ఈ రోజు నుంచి వైనాట్ పిఠాపురం అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పిఠాపురంలో జనరల్గా కాపు ఓటింగ్ ఎక్కువ. అయితే అక్కడున్న ఆ ఏరియాలో ఉన్న ముగ్గురు కాపు సీనియర్ నేతల్ని అక్కడ ఇన్ఛార్జీలుగా ప్రకటించారు ఈరోజు సీఎం గారు. అంటే పవన్ కళ్యాణ్ ఏం టార్గెట్ చేశారా? పవన్ కళ్యాణ్ ఓడించడమే మెయిన్ టార్గెట్ అని జగన్ గారు ఏమని అనుకుంటున్నారా? ఎస్. ఎందుకు ఆ అనుమానం కలుగుతుంది అంటే కారణాలు ఇవాళ తాడేపల్లి ప్యాలెస్లో ప్రత్యేకించి పిఠాపురం మీద జరుగుతున్న సమీక్ష. ఇన్ఛార్జీలుగా ఆల్రెడీ మంత్రిగా ఉండి కాపు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి తాడిశెట్టి రాజాని ఒక మండలానికి ఇన్ఛార్జిగా వేయటం, తర్వాత మిథున్ రెడ్డి ఎవరైతే ఆ జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నారో అతను పిఠాపురం టౌన్కి మండలానికి ఇన్ఛార్జిగా వేయటం, తర్వాత మరో మాజీ మంత్రి కన్నబాబు తూర్పు కాపు ఆయన్ని ఒక మండలానికి ఇన్ఛార్జిగా వేయటం, ఈ ముగ్గురు ఇన్ఛార్జిని పెట్టాం. ఈ ముగ్గురు ఇన్ఛార్జీలకు తోడుగా సహాయ ఇన్ఛార్జీలుగా అంగబలం అర్ధబలం ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని కాకినాడ ఎమ్మెల్యే ఆయన్ని ఇన్ఛార్జిగా పెట్టడం, సహాయ ఇన్ఛార్జిగా పెట్టడం, తర్వాత ముద్రగడ పద్మనాభం కాపు నాయకుడు అని ఎవరైతే పేరు ఉందో కాపు నాయుడుతో ఇప్పుడు ఈ మధ్య కాలంలో వైసీపీలో చేరినటువంటి నాయకుడు మాజీ మంత్రి సీనియర్ నాయకుడు అనేటువంటి ముద్రగడ పద్మనాభంని సహాయ ఇన్ఛార్జిగా పెట్టడం, ఇంతమందిని పిఠాపురం మీదే మోహరించడం మీద చాలా రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఓడించడం మీద జగన్మోహన్ రెడ్డి గట్టిగా దృష్టి పెట్టాడా అనేటువంటిది. ఎందుకంటే ఇంతమంది నాయకులు ఒక్క నియోజకవర్గం మీద ఇన్ఛార్జిగా ఎందుకు పెడతారు? జనరల్గా స్టేట్ వైడ్ ఎలక్షన్ జరుగుతున్న టైంలో ఎందుకు పిఠాపురం మీద ఇంత దృష్టి అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు కాబట్టి. వాస్తవానికి ఒక క్లారిటీ మీకు ఇస్తున్నాను. 2019 ఎన్నికల్లో ఇప్పుడు ఎవరైతే పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారో వంగ గీత, తన కాకినాడ ఎంపీ, అక్కడ వైసీపీ నుంచి గెలుపొందింది పెన్నం దొరబాబు. ఈసారి అతని టికెట్ నిరాకరించారు. ఎంపీగా ఉన్నటువంటి వంగ గీతను తీసుకొచ్చి అక్కడ ఇన్ఛార్జిగా పెట్టారు. ఒక టైంలో అనుకున్నారు పవన్ కళ్యాణ్ మీద వంగ గీత సరిపోదు, ముద్రగడ పద్మనాభం డైరెక్ట్గా నిలబెడదామని అనుకున్నారు. కానీ దానికి ముద్రగడ పద్మనాభం ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదంటే చాలామంది కాపు నాయకులు ముద్రగడికి సలహా ఇచ్చారు, మేము మీతో చాలా కాలంగా ఉంటున్నాం, కానీ మీరు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తే మేము సహకరించేది లేదు, మీతో దూరం జరగాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళ సలహా మేరకు, సూచన మేరకు లేదా వార్నింగ్ మేరకు ఆయన డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయడానికి ఇష్టపడలేదు. సరే, ఇప్పుడు ఆల్రెడీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వంగ గీతనే ఈ క్యాండిడేట్గా కంటిన్యూ చేస్తున్నారు, ఆమె క్యాండిడేట్లు. అయితే ఆమెకి పిఠాపురంలో బంధుత్వం ఎక్కువ ఉంది, ఆమె కూడా కాపు నాయకురాలు, మంచి పేరు ఉంది అనే పేరుతో వెళ్తున్నారు. కానీ ఆమె పవన్ కళ్యాణ్ తట్టుకోలేదు అనేటువంటిది వైసీపీలో వర్షన్. ఓకే, అందుకనే ముద్రగడ పద్మనాభం పేరు బయట తీశారు. అసలు వాస్తవంగా ఏంటంటే ఈ ముద్రగడ పద్మనాభం హరిరామ్ జోగితో లెటర్లు రాపించడం, జనసేనలో ఇంటర్నల్గా వారు పెట్టడం, జన సైనికుల్లో గందరగోళం సృష్టించే పైన కూడా వైసీపీ చేసింది ఇండైరెక్ట్గా. అది ఇదొక రాజకీయ క్రీడ. కానీ ఏం జరిగింది? అది వర్తబుల్ కాలేదు. పవన్ కళ్యాణ్ వాళ్ళని దగ్గర తీస్తారనుకున్నారు, తీయలేదు. తీయపోయేసరికి డైరెక్ట్గా వైసీపీ జెండా కప్పేసుకుని పవన్ కళ్యాణ్ మీద డైరెక్ట్గా ఫైట్కి ముద్రగడ పద్మనాభం దిగేశారు. ఏది ఏమైనా పిఠాపురంలో ఏం జరిగే అవకాశం ఉంది? అక్కడ వాస్తవానికి 1,00,000 వరకు కాపు ఓట్ బ్యాంక్ ఉంటుంది, దాని తర్వాత బీసీ ఓట్ బ్యాంక్ ఉంటుంది, దాని తర్వాత ఎస్సీల ఓటు బ్యాంక్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ నిన్న వంగా గీత స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టుంది, కాపు ఓట్ బ్యాంక్ అంతా పవన్ కళ్యాణ్ కాపు లీడర్గా కుల రాజకీయాలు చేస్తే మిగతా ఓట్ బ్యాంక్ అన్నింటిని కూడా నేను ఇంక్లూడ్ చేసుకుంటాను, మిగతా ఓట్ బ్యాంక్ అంతా కూడా నా వెనక ర్యాలీ చేసుకుంటానని చెప్పేసి మాట్లాడింది. కానీ అక్కడ ఆల్రెడీ క్షత్రియుడు అనేటువంటి వర్మ టీడీపీకి బలం, గతంలో మాజీ ఎమ్మెల్యే అతనికి చాలా బలం ఉంది. వాస్తవానికి వర్మ వాస్తవానికి పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోతే ఆ టీడీపీ తీసుకుంటుంది. అక్కడ వర్మాని చాలా బలమైన క్యాండిడేట్ ఉన్నాడు. గతంలో 2014లో ఎమ్మెల్యేగా అతను గెలిచాడు. 2019లో అతను ప్లస్ అక్కడ జనసేన క్యాండిడేట్ కూడా ఉండటం వల్ల ఇద్దరి మధ్య ఓట్లు చీలిక జరగటం వల్ల వైసీపీ గెలిచింది. వాస్తవానికి పోయినసారి ఎలక్షన్స్లో 2019 ఎలక్షన్స్లో అక్కడ టీడీపీ క్యాండిడేట్గా పోటీ చేసిన వర్మకి జనసేన క్యాండిడేట్కి ఓట్లు కలిపితే వైసీపీ క్యాండిడేట్ ఓడిపోయే పరిస్థితి. అప్పటికి పోయినసారి వేవ్ ఉంది, ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత ఎంతో కొంత ఉంటుంది. అప్పుడున్న వేవ్ ఉండకపోగా వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకత ఎంతో కొంత ఉంటుంది. అది కూడా మళ్ళీ డైరెక్ట్ పవన్ కళ్యాణ్ వచ్చాడు కాబట్టి పెట్టుకొని ఈ ముగ్గురిని నియమించారని బయటకు వస్తుంది. సో ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని లెక్కలో వేసినప్పుడు పవన్ కళ్యాణ్ ఓడించడం పిఠాపురంలో కష్టం కాబట్టి వీళ్ళందరూ ఇన్ఛార్జిగా పెట్టడం. ఇంకొక లాజిక్ ఉంది. ఇంకొక లాజిక్ ఏంది అంటే పవన్ కళ్యాణ్ కనుక రాజకీయంగా ఎదిగితే, రాజకీయంగా అసెంబ్లీలోకి అడుగు పెడితే, అతను వాయిస్ అసెంబ్లీలో వినిపించగలిగితే, అతని పార్టీ అనేది ఉనికిని చేరటం స్టార్ట్ అయితే, పునాదులు పట్టడం స్టార్ట్ అయితే రేపీలో మూడో రాజకీయ శక్తి ఎదిగింది. మూడో రాజకీయ శక్తి ఎదిగినప్పుడు ఏంటంటే ఎప్పుడూ ఏపీలో 2 రాజకీయ పార్టీలే బలంగా ఉంటాయి.
ఇప్పుడు అతనే పులిపెచ్చిగా టీడీపీతో పొత్తులో ఉండేట్టుగా రేపొద్దున టీడీపీ యాంటీ లైన్ తీసుకొని తన అధికారం కోసం జనసేన ఫైట్ చేసింది కదా. ఆ ముగ్గురు ఫైట్లో వైసీపీ నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ రేపటి ఫ్యూచర్ నాయకుడికి ఎదిగితే అతన్ని డైరెక్ట్గా జగన్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు ఎట్లా ఫేస్ చేస్తున్నాడు, రేపు పవన్ కళ్యాణ్ కూడా అలా ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇప్పుడే రాజకీయంగా దొక్కొచ్చు. ఇంకొకసారి అతన్ని ఓడించగలిగితే అతను రాజకీయంగా ఎదగలేడు. పోయినసారి 2 చోట్ల ఓడిపోయాడు, ఈసారి ఓడిపోయాడు. ఇక పవన్ కళ్యాణ్ లైఫ్లో గెలవలేడు అనే ఒక ముద్రను వేసిన వాళ్ళు అవుతారు. ఆ పార్టీని పునాది దగ్గర చంపిన వాళ్ళు అవుతారు. ఆ పని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. అంటే కొత్త రాజకీయ శక్తి జనసేన, కొత్త రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ ఏపీలో ఎమర్జీ కాకుండా చేసే పని కోసం జగన్ శ్రీకారం చుడుతున్నాడు అనుకోవాలి. ఈ దీనికోసమే ఈ విశ్వ ప్రయత్నం అంతా. ఎట్టి పరిస్థితుల్లో ఒకవైపు నిజమే, కుప్పంలో ఎమ్మెల్సీ భర్తను పెట్టి ఎమ్మెల్సీ భర్త మీద పెద్దిరెడ్డిని పెట్టి అక్కడ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబును ఓడించడానికి. ఒకవైపు లోకేష్ మీద ఉన్న ఆలరామకృష్ణారెడ్డిని కాదని బీసీలు ఎక్కువ ఉన్నారని చెప్పేసి బీసీలో చిరంజీవిని పెట్టి, చిరంజీవి కూడా కాదని చెప్పేసి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇన్ఛార్జిగా పెట్టి, ఆమె ఒక ఎమ్మెల్యేకి కూతురు, మాజీ ఎమ్మెల్యేకి కూతురు, ఇంకో మాజీ ఎమ్మెల్యేకి కోడలు, అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ముందు పెట్టి ఇప్పుడు రాజకీయం నడిపిస్తున్నాడు. బీసీ రాజకీయం నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే క్లియర్ కట్గా పెద్దవాళ్ళు ఎవరైతే రాజకీయంగా రేపు ఎదగడానికి స్కోప్ ఉందో వాళ్ళందరినీ ఎట్టి పరిస్థితుల్లో ఓడించగలిగితే తను పొలిటికల్గా నిలబడటం ఈజీ అనేటువంటి జగన్ ప్లాన్. అందులోనూ పవన్ కళ్యాణ్ మీద ఇంకెక్కువ, ఎందుకంటే కొత్తగా రాజకీయంగా ఎమర్జీ అవుతున్న పరిస్థితి. ఇప్పుడు గెలిస్తే అసెంబ్లీలోకి అడిగి పెడితే జనసేన కూడా ఒక పెద్ద పార్టీ ఏపీలో అనే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ఇప్పుడే రాజకీయంగా పవన్ కళ్యాణ్ తొక్కేయాలని చెప్పేసి ఒక ప్రయత్నంలో భాగమే ఇదంతా. అంటే ఇవన్నీ తట్టుకొని పవన్ కళ్యాణ్ అక్కడ గెలిచే అవకాశం ఉందంటారా? చూడాలి పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది. వాస్తవం ఏంటంటే టీడీపీ జనసేన కలిస్తే మనకున్న సమాచారం మేరకు 2019 లెక్కల మేరకు ఇందాక చెప్పాను కదా, 2019లో టీడీపీ ప్లస్ జనసేన ఓటు బ్యాంక్ కనుక కలిస్తే ఖచ్చితంగా అక్కడ వాళ్ళ ఉమ్మడి క్యాండిడేట్ గెలిచే అవకాశం ఉంది. పోయినసారి ఈ 2 పార్టీలు విడివిడిగా పోటీ చేయడం వల్ల వైసీపీ క్యాండిడేట్ గెలిచారు. ఇప్పుడు అక్కడ ముగ్గురు ఎందుకు నియమిస్తున్నారంటే ఇండివిజువల్గా ఒక్కొక్కరికి సపరేట్ కొంతమంది ఉన్నారు అభిమానులు, కానీ వాళ్ళకి అభిమానించి ఎక్కువ వాళ్ళు ఉన్నారు ఓట్లు వేయడానికి. ముగ్గురు వాళ్ళు కూడా వైసీపీకి సపోర్ట్ చేస్తారు కంప్లీట్గా. ఇప్పుడు జనసేనకు తక్కువైపోతారు కదండి, టీడీపీ జనసేనకు తక్కువైపోతారు. అక్కడ ముగ్గురు నియమించడంలో లెక్క ఉంది. అక్కడ ముగ్గురు నియమించడం అంటే వాస్తవంగా ఏంటంటే వాళ్ళంతా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళే కదా. మిథున్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నాడు, తాడిశెట్టి రాజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. వాళ్ళంతా వేరు వేరు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాడు కదా. వాళ్ళు వచ్చి పులిపెజ్జి ఇక్కడ పనిచేయడం కుదరదు. కానీ వాళ్ళని ఇన్ఛార్జిగా పెట్టి ఎట్టి పరిస్థితుల్లో టీడీపీలో అంటే టీడీపీ క్యాండిడేట్ పోటీ చేయట్లేదు కాబట్టి టీడీపీలో ఉన్న అసంతృప్తులు, ఎవరైనా జనసేనలో ఉన్న చిన్న చిన్న అసంతృప్తులు వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ వైసీపీలో జాయిన్ చేయించాలి. ప్రజల మైండ్ని డైవర్ట్ చేయాలి, మైండ్ వాష్ చేయాలి. రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ నిలబడిన తర్వాత సహజంగానే వైసీపీ అక్కడ లోకల్ లీడర్లు ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. ఇక పవన్ కళ్యాణ్ గెలిపి మనకు వేవ్ వచ్చిందనుకో వైసీపీ వాళ్ళు పనిచేయడం మానేస్తారు. వైసీపీ వామ్మో జగన్ ఏదో గట్టి దృష్టి పెడుతున్నారు, పవన్ కళ్యాణ్ కూడా ఓడిస్తాడని చెప్పేసి ఒక ఇది వచ్చిందనుకో అది వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుంది. దానికోసం ఈ ప్రయత్నం. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తానండి, పాలకొల్లో చిరంజీవిని ఓడించడం కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా విశ్వ ప్రయత్నం చేశాడు. అది సక్సెస్ అయింది. ఆ రోజుల్లో చిరంజీవిని పాలకొల్లో ఓడించగలిగాడు. అది చిరంజీవి తిరుపతిలో గెలవకపోయి ఉంటే కేవలం అసలు అసెంబ్లీలో కూడా చిరంజీవి అడుగుపెట్టేవాడు కాదు. కాదే 2 చోట్ల పోటీ చేయడం, 1 చోట గెలవటం వల్ల అసెంబ్లీలోకి చిరంజీవి అడుగుపెట్టే అవకాశం దొరికింది. కాబట్టి అదే ప్రయత్నం ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి చిరంజీవి విషయంలో చేసిన ప్రయత్నమే పవన్ కళ్యాణ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఓకే, చూద్దాం సార్ పాలకొల్లో ఏమవుతుందో. ఇంకొక లాజిక్ కూడా, ఆ రోజు పాలకొల్లో కుమ్మెన్ని పెట్టే చిరంజీవిని రాజశేఖర రెడ్డి ఓడించాడు. ఇవాళ కూడా వంగ గీత నా కుమ్మెని నిలబెట్టే పవన్ కళ్యాణ్ ఓడించాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. సక్సెస్ అవుతారా లేదా మనం చెప్పలేం, కానీ ప్రయత్నం అయితే జరుగుతుంది. అంటే ఒకవేళ ఈ ప్లాన్ సక్సెస్ అయితే ఒక మహిళా నాయకురాలు పేరు మీద ఓడిపోయాడు అని చెప్పుకుంటే, అంటే ఒక పార్టీ అధ్యక్షుడే ఓడిపోయాడు అంటే పార్టీ కూడా చిన్న చూపు ఉండే అవకాశం కూడా ఉంది కదా సార్. అలా కూడా చూసుకుంటున్నారంటారా? అంటే మహిళ చేతిలో ఓడించారని చెప్పుకోవడం కోసం పనికొచ్చే పాయింట్స్ అవన్నీ. సరే, ఆ ప్రయత్నం వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేము కదా. ఈ రోజుకి పాత లెక్కలు తీస్తే మాత్రం గెలవడానికి స్కోప్ ఉంది. పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు ఈసారి అసెంబ్లీకి అడిగి పెట్టడం మనం ఎందుకు అనుకోలేము. చూడాలి మరి ఏం జరుగుతుందని. చూద్దాం సార్ పిఠాపురంలో ఏం జరుగుతుందో మరి కొద్ది రోజులు మనకు తెలుస్తుంది కాబట్టి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.